పార్టీ విభాగాల్లోని వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్న అందరికీ కూడా, నాయకులకు, కార్యకర్తలకు, స్నేహితులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా వెల్కమ్ చెప్తా ఉన్నాను. మీ అందరికీ కూడా కనిపిస్తూ ఉన్న విషయమే, ఎన్నికలు జరిగి చూస్తూ ఉండగానే 3వ సంవత్సరంలోకి కూడా ఎంటర్ అయిపోయినాం. ఇక కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరం దాటితే ఆ తర్వాత ఎలాగో నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఈ 2 ఏళ్ళు కూడా ఇట్టే ముగిసిపోతాయి. చూస్తా 3వ ఏడాది కూడా వేగంగా గడిచిపోతూ ఉన్న పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది. మామూలుగా 2 సంవత్సరాలు పూర్తయిపోయి 3వ సంవత్సరం నడుస్తూ ఉన్నప్పుడు ఏ పార్టీకైనా కూడా, ఏ ప్రభుత్వానికైనా కూడా యాంటీ ఇన్కంబెన్సీ అన్నది మామూలుగా ఈ స్థాయిలో ఏదన్నా ఉంటే ఉంటుంది. బాగా చేస్తే అసలు మామూలుగా అయితే మనలాంటి పాలన చేస్తే అసలు ఉండకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి పాలన చూసినప్పుడు మాత్రం మామూలుగా అయితే ఈ స్థాయిలో ఎక్కడన్నా ఉండేదాన్ని ఈ స్థాయిలో ఇప్పటికే కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. 5 సంవత్సరాల మన పాలనను ఈరోజు కంపేర్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఈ 3 సంవత్సరాల ఈ పరిపాలనకు సంబంధించిన పరిపాలనతో మన పాలనకు, చంద్రబాబు నాయుడు గారి పాలనకు మధ్య తేడా చూస్తూ ఉన్నారు. గవర్నెన్స్ చూస్తే అక్కడ జగన్ ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వెన్నుపోటు పార్టీ ఉంది. తేడా అల్లా కేవలం ఒక మనిషే. కానీ పరిపాలన చూస్తే ఆ రోజు మన 5 సంవత్సరాల పాలనలో ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేది ఏమిటి అని అంటే, జగన్ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎందుకు జరగడం లేదు అన్న చర్చ ప్రతి ఇంట్లో కూడా జరుగుతూ ఉంది. మన పాలనలో ఈ రోజుకి కూడా ఒక కార్యకర్తగా సగర్వంగా ప్రతి ఇంటికి మనం పోగలుగుతాం, చిరునవ్వుతో పోగలుగుతాం. మన ఎన్నికల మేనిఫెస్టో 99% పూర్తి చేసిన ఏకైక పార్టీ ఏదైనా ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉంది, దేశంలో కూడా బహుశా ఎక్కడైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సగర్వంగా చిరునవ్వుతో ప్రతి ఇంటికి వెళ్ళి మా పాలనలో ఇలా జరిగింది అని చెప్పి కూడా గొప్పగా మనం చెప్పుకోగలుగుతాం. ఈరోజు మన పాలనకు, చంద్రబాబు నాయుడు గారి పాలనకు తేడా ప్రతి ఇంట్లో కూడా కంటికి కనిపిస్తూ ఉంది. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని అడిగితే రెడ్ బుక్ రాజ్యం, ప్రశ్నించే గొంతు మీద కేసులు, అక్రమ కేసులు, మామూలు కేసులు కూడా కాదు, అక్రమ కేసులు, అరెస్టులు రొటీన్గా సాగుతూ ఉన్నాయి. ఈ లెవెల్లో రొటీన్గా సాగుతూ ఉన్నాయి అని అంటే లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పింది. ఎందుకనంటే ఎప్పుడైతే పోలీసులను నువ్వు ఈ మాదిరిగా ఉపయోగించుకోవడం మొదలు పెడతావు, అప్పుడు ఆటోమేటిక్లీ గాడ్ అనేది తప్పిపోతుంది. ఈరోజు గాడి ఏ స్థాయిలో గాడి తప్పిందో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. మీ రాజమండ్రిలోనే జరిగిన ఘటన చిన్న ఉదాహరణ చెప్తా. ప్రియాంక అని చెప్పి డాక్టర్ ప్రియాంక అని చెప్పి ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తే, వైరల్ అవుతూ ఉన్నాయి వీడియోస్ చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. తాగిన మైకంలో, మత్తులో, అది మరి గాంజాయా లేకపోతే మద్యమా ఏమో కానీ ఆ మత్తులో గుద్దడం ఒకసారి కూడా కాదు, గుద్దిన తర్వాత మళ్ళీ గుద్దుకుంటూ వెళ్ళిపోవడం. అటువంటి వాళ్ళ మీద
చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఏం కేసు పెట్టినారు? సరైన సెక్షన్లలో కేసులు కూడా పెట్టే కార్యక్రమం కూడా జరగల. చివరికి ఆ పాప నాన్న బాధతో మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా తోడుగా నిలబడి ఆ కుటుంబానికి అండగా నిలబడితే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఏకమై ప్రొటెస్ట్ తెలిపితే చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా మనసు కరగని పరిస్థితిలో ఆ ప్రభుత్వం ఉంది. మరోవైపున చూస్తే దొంగ కేసులు ఏ స్థాయిలో ఉన్నాయి. మన అప్పలరాజు డాక్టర్ శ్రీకాకుళం ఒకసారి చూస్తే పాపం అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంటు, కారు కాదు, 18 ఏళ్ళ పిల్లోడు, బైక్ యాక్సిడెంటు. పాపం బైక్ యాక్సిడెంట్ పొరపాటున జరిగితే వెంటనే ఆ పిల్లోడు 108కి వెంటనే ఆ పిల్లోడే ఫోన్ చేసినాడు. ఆపి ఆ ఒక గొర్రెల కాపర్ని గుద్దిన అతన్ని పాపం తానే సిపిఆర్ కూడా చేసినాడు. మళ్ళా అప్పలరాజే మళ్ళీ పోలీసులకు కూడా ఫోన్ చేసి కూడా పిలిపించినాడు. అప్పలరాజు మీద పెట్టిన కేసు ఏంది? మర్డర్ కేసు అంట. కుట్ర అంట మర్డర్. ఇక్కడేమో రాజమండ్రిలో మత్తులో గుద్దిన చోట మళ్ళా గుద్ది రెండు మూడు సార్లు గుద్ది ఆపకుండా వెళ్ళిపోతే ఏమి చిన్న చిన్న సెక్షన్లతో కేసు కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. ఇదే కార్యక్రమం ఇంకా 4 అడుగులు ముందుకేస్తే నివ్వరిపోయే, రాష్ట్రం మొత్తం నివ్వరిపోయే విషయాలు. అద్దంకిలో తాగిన మత్తులో డ్రైవర్ ఫుల్గా మత్తులో ఉన్నాడు. వెనకాల కూర్చున్న ప్యాసింజర్లు 2 ఎస్ఐలు సివిల్ డ్రెస్లో ఫుల్గా మత్తులో ఉన్నారు. వాళ్ళ కారు ఆటోను గుద్దినప్పుడు గ్రామస్తులు అందరూ చుట్టుముట్టినారు. డ్రైవరు మత్తులో ఉన్నారు, ప్యాసింజర్లు మత్తులో ఉన్నారు. డిక్కీ ఓపెన్ చేస్తే డిక్కీలో గంజాయి, డబ్బులు, పోలీసు యూనిఫాము. ట్రాన్స్పోర్ట్ చేస్తున్నది ఎవరు? కారులో ఉండేది ఎవరు? 2 ఎస్ఐలు. ఫోన్ చేస్తే సిఐ వచ్చినాడు. సిఐ వచ్చి ఏం చెప్తాడు? వీడియో తీయాకంటాడు. వీడియో తీస్తే కేసులు పెడతామంట. ఆ ఎస్ఐని సీన్ నుంచి తప్పించింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, వాళ్ళ కారు. ఇంతవరకు కేసులే, ఇంతవరకు గతిలే, అతిలే. కేసే లేదు, గతి లేదు, అతి లేదు. అసలు ఇది జరిగింది అన్నది కూడా ప్రజలు మర్చిపోవాలా అని చెప్పి ఆలోచనతో దాన్ని పక్కదోవ పట్టించే కార్యక్రమాలు కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఘటన. నిన్ననేమోను తాడిపత్రిలో గోవా నుంచి లిక్కర్ 1 బాటలు కాదు, 2 బాటలు కాదు, లారీలు. దాని ముందు ఏం చూసినాం? తంబెల్లపల్లిలో తెలుగుదేశం పార్టీకి పోటీ చేసిన వ్యక్తి. దాని ముందు ములకల చెరువులో ఏకంగా లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్.